కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 88వ రోజు, మార్చ్ 29వ తేదీ. అంశము: దాని మీద నేను స్వారీ చేస్తున్నాను, ప్రయాణిస్తున్నాను. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. యాకోబు 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. పాల్ రేడర్ నాకు స్నేహితుడు. అతడు అద్భుతమైనవాడు, మిషనరీ, స్వస్థతను గొప్పగా నమ్మేవాడు. అతడు నాకు ఒక చిన్న కథను చెప్పాడు. అతను తన భార్యతో కలిసి దక్షిణ అమెరికాలో ఎక్కడో ఒక మిషనరీ యాత్రలో ఉన్నాడు. మరి అతనికి ఒక రకమైన జ్వరం వచ్చింది, పసుపు వాత జ్వరం. అది బ్లాక్ వాటర్ లేదా మలేరియా జ్వరమని నేను నమ్ముతున్నాను. మరి అది కొన్ని గంటల్లోనే మిమ్మల్ని చంపివేస్తుంది. అతడు అడవులలో మైళ్ళకు మైళ్ళు లోపల ఒక చిన్న పడవలో స్థానికులతో కలిసి వెళ్ళాడు. ఆ రాత్రి విందు తర్వాత వారు తిన్నారు. అతను తన గదిలోకి వెళ్ళాడు. అతనికి మరింతగా జ్వరం వస్తుంది. అతను తన ప్రేమగల భార్యతో అన్నాడు, ప్రియురాలా, నువ్వు నా కోసం మోకరించి నా కోసం ప్రార్థించడం మొదలు పెడితే చాలు అని అన్నాడు. కాబట్టి ఆమె మోకరించి తన చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థించింది. ఆమె అన్నది, ప్రియా, నేను డాక్టర్ కోసం వెళ్ళాలా అని అడిగింది. అతను, వద్దు, డాక్టర్ కోసం వెళ్ళవద్దు, చాలా ఆలస్యం అవుతుంది అని అన్నాడు. అతను అన్నాడు, నా కోసం ప్రార్థించు ప్రియా, నీ చేతులు నాపై ఉంచుము అని అన్నాడు. అతనికి ఒక కల వచ్చింది. అతను మళ్ళీ ఓరేగాన్ తిరిగి వెళ్ళినట్లు కలగంటున్నాడు. అది అతని ఇల్లు. అక్కడ అతడు చెట్లను నరికేవాడు. అతను చాలా బలమైన వ్యక్తి. అతని బాస్ ఆ కలలో అతనికి చెప్పాడు, పాల్, పర్వతంపైకి వెళ్ళి నాకు ఒక నిర్దిష్ట పరిమాణంలో ఒక చెక్కను నరికి దానిని కిందకు తీసుకురా అని అన్నాడు. పాల్ రేడర్ అన్నాడు, సరే బాస్ అని అన్నాడు. అతను కొండపైకి పరిగెత్తాడు. తన కలల మధ్య స్పృహ కోల్పోయి ఉన్నప్పుడు తన అడుగులలో యవనపు ఉత్సాహంతో ఉన్నట్టు చెప్పాడు. అతను ఆ చెట్టును ఎంతో సులభంగా నరకగలిగాడు. చెట్టు పడిపోయింది. అతను దాన్ని అలా కత్తిరించి
తన గొడ్డల్ని ఆ చెట్టులోకి గుచ్చాడు. తర్వాత అతడు దానిని ఎత్తడానికి అన్ని రీతులా ప్రయత్నించాడు. కానీ అది అతని వల్ల కావట్లేదు. అతని బలమంతా పోయిందని చెప్పాడు. దానిని ఎత్తడానికి అతనుకు చేయగలిగినదంతా చేశానని చెప్పాడు. సరే, నా బలం పూర్తిగా అయిపోయింది అని అన్నాడు. బహుశా ఈ రాత్రి మీరు అక్కడ ఉండవచ్చు. మీ బలం పూర్తిగా పోయింది, ఆశ పోయింది, ప్రతిదీ పోయింది. అతను, నేను దీన్ని ఎత్తగలగాలి, నేను ఇంతకు ముందు ఇలాంటివి ఎంతో సునాయాసంగా ఎత్తాను అని అన్నాడు. అతడు తాను పూర్తిగా అలసిపోయానని చెప్పాడు. కాబట్టి అతను కూర్చొని తన తలను క్రిందకు దించి ఏడవటం ప్రారంభించాడు. నేను చాలా బలహీనంగా ఉన్నాను, కదలలేను, నా బలమును కోల్పోయాను, నేను ఏమి చేయాలో నాకు తెలియదు అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే అతను తన బాస్ స్వరం విన్నానని చెప్పాడు. అది చాలా సున్నితంగా మరియు దయగా ఉంది. పాల్, ఏమిటి సమస్య అని తన బాస్ తనని అడిగాడు. అందుకతడు, బాస్, నాకు దానిని ఎత్తడానికి బలం లేదు, నేను దానిని అక్కడికి తీసుకువెళ్ళలేను అని అన్నాడు. బాస్ అన్నాడు, పాల్, నువ్వు వ్యర్థంగా ప్రయత్నిస్తున్నావు, నువ్వు వ్యర్థంగా పోరాడుతున్నావు అని అన్నాడు. ఇంకా అతను అన్నాడు, పాల్, అక్కడ క్రిందకి వెళ్ళే ఆ ప్రవాహాన్ని నువ్వు చూడలేదా అని అన్నాడు. ఆ ప్రవాహం సరిగ్గా క్యాంప్ పక్కగుండా వెళ్తుందని అన్నాడు. నువ్వు దానిని నీటిలోకి నెట్టి దాని పైకి దూకి ఆ ప్రవాహంతో పాటు వెళ్ళిపోవచ్చును కదా అని అన్నాడు. మరి అతను తిరిగి చూసినప్పుడు అతని బాస్ యేసుగా కనిపించాడు. వెంటనే అతను దానిని నీటిలోకి నెట్టాడు, నీటిలోకి దూకాడు, నీటిలో తుల్లుతున్నాడు. ఆ ప్రవాహం దానిని క్యాంపుకు తీసుకువెళ్తోంది. అతని బలమంతా తిరిగి వస్తుందని, నేను దానిపై ప్రయాణిస్తున్నాను అని అరుస్తూ తన గొంతును పైకి లేపి కేకలు వేయడం ప్రారంభించాడు. తన గొంతును పైకి లేపి కేకలు వేస్తున్నాడు. అతనిపై చేతులుంచి ప్రార్థిస్తున్న అతని భార్య, అతను అన్నాడు. తన స్పృహలోకి వచ్చినప్పుడు గది మధ్యలోకి దూకి, నేను దానిపై ప్రయాణిస్తున్నాను, నేను దానిపై ప్రయాణిస్తున్నాను, నేను దానిపై ప్రయాణిస్తున్నాను అని కేకలు వేశాడు. చూడండి సహోదరుడా, ఈ రాత్రి అది అదే. నేను యేసుక్రీస్తును ఆయన వాగ్దానంపై తీసుకుంటాను. ఆ వస్తువును పరిశుద్ధాత్మ అనే నీటిలోనికి విసిరేస్తాను. నేను దానిపై ప్రయాణిస్తాను. హల్లెలూయా. ఏమి జరిగినా సరే నేను దానిపై ప్రయాణిస్తున్నాను. నిజం, ప్రయాణిస్తూనే ఉండండి. ఎవరైనా, ఇంకెవరైనా ఏమి చెప్పినా సరే, మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే, దాన్ని నెట్టివేసే దానిపై ప్రయాణించడం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని మీరుండవలసిన చోటికి సరిగ్గా తీసుకువెళ్తాడు. మీరు దాన్ని నమ్మడం లేదా? 7 ఏళ్ల క్రితం మాయో బ్రదర్స్ నా ముఖంలోనికి చూసి, రెవరెండ్ బ్రెన్హామ్, మీకు బ్రతికే అవకాశం లేదు అని అన్నారు. కానీ నేను 23 ఏళ్లగా దానిపై ప్రయాణిస్తున్నాను. హల్లెలూయా. ఈ ప్రయాణం ఇంకా జరుగుతుంది. అది ముగిసినప్పుడు నేను ఇంకా దానిపై ప్రయాణిస్తూనే ఉంటాను. ఏలియా అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు కొరకు మనకిచ్చిన ఈ మంచి అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. నిజంగా దేవుడు మనలను ప్రేమించి ఆయన మనలను తన కృపా బాహుల్యం చేత మనలో ఇంకను విశ్వాసాన్ని పెంచడానికి, ఆయనలో మనం ఇంకను బలపడటానికి
మనలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించి ఆయన మనలను తేలిక చేయడానికి దేవుడు మన పట్ల చూపుతున్న కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, మనము చదువుకున్న అంశంలో సారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. నిజంగా ఈ అంశమంతా చదువుతున్నప్పుడు మనము క్రీస్తుపై పెట్టుకున్న ఆ నమ్మకం వలన ఏదైనా సాధ్యపడునని నేను విశ్వసిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉండి మన పట్ల ఎల్లప్పుడూ ఆయన కృప చూపేవాడుగా, మనము మోసే సమస్త భారాలను ఆయన తన మీద వేసుకొని మనలను తేలిక చేసేవాడుగా ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన అన్నాడు, మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. నిజంగా ప్రియ సోదరులారా, మన జీవితంలో కలుగుతున్న అనేక భారాలు, అనేక వేదనలు, అనేక శోధనలు విశ్వాసం ద్వారా క్రీస్తు మీద వేయగలిగితే ఆయన మనకు గొప్ప విశ్రాంతి కలగజేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. నిజంగా ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశములో పాల్ రేడర్ అనే సహోదరుడు గురించి ప్రవక్త చెప్తూ వచ్చాడు. ఆయన సువార్త పరిచర్యలో ఉండే గొప్ప వ్యక్తిని, ఆయన తన భార్యతో కలిసి సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు అతనికి భయంకరమైన జ్వరం వచ్చిందని, అతడు వైద్యుణ్ణి కలిసే అవకాశమే లేకపోయిందని, అయితే విశ్వాసముతో ఆయన అన్నాడు తన ప్రేమగల భార్యతో, ప్రియురాలా, నువ్వు ఇక్కడ మోకరించి నా కోసం ప్రార్థించడం మొదలు పెడితే చాలు. నిజంగా ఆయనలో గొప్ప విశ్వాసం ఉన్నది. తన భార్య అడిగింది, ప్రియా డాక్టర్ కోసం వెళ్ళాలా అని అడిగింది. కానీ అతను వద్దని చెప్పి కేవలం నాపై చేతులుంచి ప్రార్థిస్తే చాలు అని ఆయన ఎంతో గొప్ప విశ్వాసంతో నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేదిగా మనం ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాం. తన భార్య గదిలో తనపై చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అతనికి ఒక కలనిచ్చాడు. ఆ కలలో ఏం జరిగిందో మనం చదువుకుంటూ విన్నాం. ఒక బాస్ కనిపించాడు. ఆ బాస్ పాల్ రేడర్కి ఒక పని అప్పగించాడు. ఆ పర్వతంపైకి వెళ్ళి ఒక నిర్దిష్ట పరిమాణంలో ఒక చెక్కను నరికి దానిని కిందకు తీసుకురా అని పాల్ రేడర్కు ఆ కలలో ఆ బాస్ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, వెంటనే అతడు చాలా ఉత్సాహంతో ఆ పర్వతంపైకి వెళ్ళి ఒక చెట్టును నరికాడని, చాలా బలంగా దాన్ని నరకగలిగాడని, అయితే నరికిన తర్వాత ఆ చెట్టు యొక్క మొద్దును ఎత్తటానికి అతని దగ్గర బలము లేదని, అతడు ఎంతో నిరుత్సాహంతో ఎంతో బాధతో ఏడవటం మొదలుపెట్టాడని మనం చదువుకుంటూ వచ్చాం. అయితే తన బాసు స్వరం మరొక్కసారి వినపడింది. ఏమనో తెలుసా? పాల్, ఏమిటి సమస్య? పాల్ చెప్తున్నాడు. అందుకు అతడు అన్నాడు, బాస్, దానిని ఎత్తడానికి నా దగ్గర బలము లేదు, నేను దాన్ని అక్కడకు తీసుకొని వెళ్ళలేను అని అన్నప్పుడు ఆ బాస్ స్వరం అన్నది, నువ్వు దానిని నీటిలోకి నెట్టి దానిపైకి దూకి ఆ ప్రవాహంతో పాటు వెళ్ళిపోవచ్చును కదా అని చెప్పింది. ఆ స్వరం ఎవరిది? అతను తిరిగి చూడగా వెంటనే ఆ స్వరము ఆ బాస్ యేసుగా కనిపించాడు. వెంటనే పాల్ ఆ మొద్దును నీటిలోకి నెట్టి ఆ మొద్దుపైకి దూకి ఎంతో సంతోషంతో ఆ మొద్దుపై స్వారీ చేస్తూ ఆ ప్రవాహము గుండా అతడు స్వారీ చేస్తూ తన గమ్యానికి చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, నిజంగా అతనుకున్న విశ్వాసం గొప్పది. అయితే సాతాను అంటాడు, నువ్వేమీ చేయలేవు, నువ్వు బలహీనుడు అయిపోయావు, నీ దగ్గర ఏ బలము లేదు, నువ్వు సమస్తాన్ని కోల్పోయావు
అని సాతానుడు విశ్వాసంపై నీళ్లు చల్లుతూ ఉన్నాడు. కానీ యేసు చెప్పాడు, ఓ మన మీద ఉన్న సమస్త భారాన్ని ఆయన తేలిక చేసే గొప్ప దేవుడు ఆయన. ఆయన చెప్తున్నాడు, ఓ పాల్, వ్యర్థంగా నువ్వు పోరాడుతున్నావు, నువ్వు వ్యర్థంగా ప్రయత్నిస్తున్నావు, నీ భారాన్ని నాపై వేయి. ఓ ఆ ప్రవాహము ఏమై ఉన్నది? ఆ ప్రవాహము పరిశుద్ధాత్మ అని ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవాహముగా ఉన్న ఆ నీరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. తాను ఎత్తలేని ఆ బరువైన ఆ భారాన్ని ఆ ప్రవాహంలోకి నెట్టి అతడు సులువుగా ప్రయాణం చేయగలిగాడు. నిజంగా ఈరోజు మనము మన జీవితంలో కలిగిన అనేక భారాలు, అనేక సమస్యలతో వ్యర్థముగా పోరాడకుండా ఓ క్రీస్తు అనే ఆ ప్రవాహంలో వేసి ఓ క్రీస్తు వైపు చూస్తూ మన భారాన్ని ఆయనపై నెట్టి, మన భారాన్ని ఆయనపై వేసి ఓ క్రీస్తుతో మనము సులువుగా ప్రవాహంతో పాటు వెళ్ళిపోవడానికి ఎంతో అవకాశం ఉన్నది. నిజంగా ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రియ సోదరులరా, నీ భారము యెహోవా మీద వేయము, ఆయన నిన్ను ఆదుకొనును. నిజంగా ఇలాంటి ఎన్నో వాగ్దానాలను ఆయన మనకిచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో కనుగొనగలము. ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేయువాడుగా, విడువని ఎడబాయని దేవుడిగా ఉండి ఓ మనలను నడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. మనము మన భారాలను వ్యర్థముగా అనేకమైన భారాలతో, అనేకమైన సమస్యలతో వ్యర్థముగా పోరాడుతూ క్రీస్తును పక్కన పెట్టి మనముగా ఏదో సాధించాలని ప్రయత్నిస్తుంటాము. కానీ మనము అది సాధించలేము. మనము చేయాల్సింది ఒక్కటి, క్రీస్తు వైపు చూస్తూ మన పైన ఉన్న సమస్త భారాన్ని ఆయనపై మోపి ఆయన పైకి నెట్టి ఆయనతో ప్రవాహంలో కొట్టుకుని పోవటమే మన పని అయి ఉన్నది. ఓ సమస్తాన్ని ఆయనే నడిపించేవాడు, వాటమి నుండి ఆయనే గెలిపించేవాడు. సాతాను ఎంత వెనక్కి లాగినా, నీవు ఓడిపోయావని చెప్పి మనలను ఎంత శోధించినా ఓ గెలిపించే గొప్ప దేవుడు, ఓ నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. నిజంగా ప్రవక్త విలియం బ్రెన్హామ్ను కూడా అలాగే బలహీనపరిచినట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాము. వారు అన్నారు, రెవరెండ్ బ్రెన్హామ్, మీకు బ్రతికే అవకాశమే లేదు అని వారు అన్నట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అయితే 23 ఏళ్లగా దానిపై ప్రయాణిస్తున్నానని, దేవునికి మహిమ అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఓ ఈ కాలానికి గొప్ప మాదిరి అయిన మన ప్రవక్త ఎల్లప్పుడూ క్రీస్తుపై ఆధారపడుతూ, ప్రతి బలహీనతలో క్రీస్తు వైపే చూస్తూ, క్రీస్తుపైనే సమస్త భారాన్ని వేసుకుని ఓ క్రీస్తుతో నడవగలిగాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము కూడా వ్యర్థంగా వాటితో పోరాడకుండా ఓ క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ సమస్త భారాన్ని క్రీస్తు అనే ఆ ప్రవాహములో, క్రీస్తు అనే ఆ నీటిలోకి నెట్టి క్రీస్తుతో ఆ ప్రవాహములో సాగిపోతూ ఆ గమ్యానికి సులువుగా చేరుకుందాం. అంతం వరకు స్థిరమైన భక్తితో నిలిచి క్రీస్తు అడుగుజాడలను వెంబడిస్తూ క్రీస్తుతోనే సాగిపోతూ ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు యథార్థంగా నిలబడదాం. ఆయన ఒకరోజు మనలను కొనిపోబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో మనలను వారసులుగా చేయబోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించి అంతం వరకు విశ్వాసంతో ఆయనపై ఆనుకొని ఆయన వైపే చూస్తూ ఆయనతోనే సాగిపోయే గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము న్యాయాధిపతులు 7-8 అధ్యాయములు, లోక 5వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను అనేక మందికి పంచి దేవుని రాజ్యానికి అనేక మందిని వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరుదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక
సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు.